కల్పవృక్షం. పంచవటి అనే గ్రామాన్ని ఆనుకుని ఓ అడవి ఉంది. ఆ అడవి నిండా రకరకాల చెట్లున్నాయి. క్రూరమృగాలు లేవు కాని కుందేళ్లు, జింకలు, నక్కలు, ఎలుగుబంట్లు మొదలైన జంతువులు అడవిలో విరివిగా తిరిగేవి. పంచవటి గ్రామస్తులు పంట చెరుకు కోసం అడవికి వెళ్లి చెట్లు కొడుతుండేవారు. అలా క్రమేపీ అడవిలో చెట్ల సంఖ్య తగ్గింది. అలా చెట్లు నరికేయడంతో ఏర్పడిన ఖాళీ ప్రదేశంలో కొంతమంది పంచవటి వాసులు గుడిసెలు వేశారు. ఆ ఊరిలోనే ఉండే పశువుల కాపరి గోపయ్య పశువులను ఆ ఖాళీ ప్రదేశంలోనే మేతకు తీసుకెళ్లడం ప్రారంభించాడు. నెమ్మది నెమ్మదిగా పంచవటి అడవి కాస్త ఊరిలో కలిసిపోయింది. క్రమంగా పాడి పంటలతో సమృద్ధిగా ఉండే పంచవటిలో పంటలు పండడం తగ్గిపోయింది. ఊరి పక్కనే వాగులో నీళ్లు తగ్గాయి. పంచవటి పూర్వపు శోభను కోల్పోయి కరువు కాటకాలు వచ్చిన ప్రాంతంలా మారిపోయింది. పంచవటి గ్రామస్తులు ఈ పరిణామానికి ఎంతో ఆందోళన చెందారు. ఏం చేస్తే ఇదివరకటి కళ తమ గ్రామానికి వస్తుందోనని చర్చించుకున్నారు. ఈ కష్టం నుంచి గట్టెక్కాలని ఆ ఊరి అమ్మవారి గుడికెళ్లి పూజలు జరిపించారు. కప్పల పెళ్లి చేస్తే వాన కురుస్తుందేమోనని అదీ చేశారు. అయినా లాభం లేకపోయింది. పంచవటిలోని వయోవృద్ధుల్లో ఒక ఆయన ఈ అడవిలో ఓ ముని తపస్సు చేసుకుంటున్నాడని చిన్నప్పుడు మా అమ్మ చెప్పగా విన్నాను. ఆయనకి ఆకలి దప్పికలు ఉండవట, రోగాలు, చావు అనేవి ఆయన దరిదాపుల్లోకి రావట. మరి ఆయన ఏ కొండ గుహల్లో తపస్సు చేసుకుంటున్నాడో, ఏ చెట్టుకి తలకిందులుగా వేలాడుతున్నాడో తెలియదు. ఆయన్ను ఎలాగైనా వెతికి పట్టుకుని కాళ్లా వేళ్లా పడితే ఈ కష్టాల నుంచి బయటపడే మార్గం చూపిస్తాడేమో అన్నాడు. పంచవటి వాసులకు అంతకు మించి దారి కనిపించలేదు. వరుణదేవుడికి ఏం కోపం వచ్చిందో ఒక్క చుక్క పడడం లేదు. ఆ ముని మంత్రాలు తంత్రాలతో వాన కురిపిస్తే అంతకన్నా పండగ ఉండదు అనుకున్నారు. కొంతమంది గ్రామస్తులు అడివంతా తిరిగి మునీశ్వర అని ఎలుగెత్తి కేకలు వేశారు. ముని పలకలేదు. వెతికి వెతికి ఆయనక దొరకడని నిరాశపడ్డాక ఒకరోజు గోపయ్య పశువులను మేపడానికి యథావిధిగా అడవికి వెళ్లి సంజెవేళకు పంచవటికి తిరిగి వస్తూనే పరుగు పరుగున రచ్చబండ దగ్గరికి చేరుకున్నాడు. ఆ సమయానికి అక్కడ కొంతమంది గ్రామ పెద్దలు కూర్చుని లోకాభిరామాయణం సాగిస్తున్నారు. గోపయ్య కంగారును చూసిన ఓ పెద్దాయన, ఏరా అంతలా రొప్పుతూ వచ్చావు? అడవిలో పులి ఏదన్నా మందమీద దాడి చేసిందా అని అడిగాడు. అదేం లేదండయ్యా, ముసలాయన చెప్పిన మునీశ్వరుడు ఈరోజు మధ్యాహ్నం నాకు అడవిలో కనబడ్డాడు అన్నాడు గోపయ్య. ముని మాట వినగానే గ్రామ పెద్దలతో పాటు ఆ దారిన పోతున్నవాళ్లు కూడా గోపయ్య చుట్టూ చేరిపోయారు. మన కష్టాలన్నీ ఆ మునిగారికి చెప్పాను. ఊయల్లో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టుంది మీ తంతు అని తిట్టిపోశాడాయన. పురాణాల్లో చెప్పిన కల్పవృక్షం ఒకటి అడవిలో ఉందట. దానికి 40 రోజుల పాటు పూజలు చేస్తే వానలు కురిసి పంటలు బాగా పండి మన కష్టాలు తీరిపోతాయన్నాడు అని చెప్పాడు గోపయ్య. మరి ఆ చెట్టు ఎక్కడుంది అని అడిగాడొక ఆయన. అది కనుక్కుందామనుకునేలోగా ముని మాయమైపోయాడు అన్నాడు గోపయ్య. అయ్యో, ఎట్లా అని వాపోయారు మిగిలిన గ్రామస్తులు. అడవిలో 100 చెట్లున్నాయి, ఏది కల్పవృక్షమో ఎలా తెలుసుకోవటం అన్నాడు ఓ గ్రామ పెద్ద. ఇక ఒకటే మార్గం, కనపడ్డ ప్రతి చెట్టుకి పూజ చేద్దాం. కల్పవృక్షం పచ్చగా ఉన్నంతకాలం మన ఊరు పచ్చగా ఉంటుందట అన్నాడు గోపయ్య. అప్పట్నుంచి గ్రామస్తులు అడవికి వెళ్లినా చెట్లు నరకడం మానేశారు. చెట్లకు నీళ్లు పోసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూజలు చేయసాగారు పంచవటి వాసులందరూ. కొన్నేళ్లకి ముని చెప్పినట్టుగానే వానలు కురిశాయి, పంటలు పండాయి, వాగులో నీరు పుష్కలంగా చేరుకుంది. ఇదంతా కల్పవృక్షం మహిమే అనుకుని పంచవటి వాసులు అప్పటినుంచి అడవిలో చెట్ల జోలికి పోలేదు. నిజానికి అడవిలో చెట్లు నరికేయటం వల్లనే వానలు కురవలేదని, చెట్లు నరక్కుండా ఆపడానికే కల్పవృక్షం మునీశ్వరుడు కథ కల్పించి చెప్పానని గోపయ్య ఏనాడు వారికి చెప్పలేదు. కథ సమాప్తం. రాజసన్మానం. సీతాపురంలో అజయుడనే కవి ఉన్నాడు. ఆయనకు రాజసన్మానం జరిగింది. రాజధాని నుంచి తిరిగి వచ్చాక రోజూ ఆయనింటికి ఎవరో ఒకరు వచ్చి
సన్మానం వివరాలడిగి తెలుసుకుంటుండేవారు. ఆ ఊళ్ళోనే పుల్లన్న అనే రైతు ఉండేవాడు. ఆయనకు వీరన్న, రాజన్న అని ఇద్దరు కొడుకులు. వీరన్న తండ్రికి వ్యవసాయంలో సాయపడుతుండేవాడు. రాజన్న మాత్రం తన పేరు ప్రపంచమంతా మారుమోగిపోవాలని కలలు కంటూ రోజులు గడిపేస్తూ ఉండేవాడు. అజయుడు రాజసన్మానం పొంది వచ్చాక రాజన్న ఒక రోజున ఆయన్ను కలుసుకుని తనకు కవిత్వం నేర్పి రాజసన్మానం పొందే విధంగా తయారు చేయమని కోరాడు. అజయుడు వాడికి బొత్తిగా చదువురాదని గ్రహించి, నీవు ముందుగా ఏ గురుకులానికైనా వెళ్ళి 10 సంవత్సరాల పాటు శాస్త్రాలు అధ్యయనం చేసిరా, అప్పుడు నేను నీకు కవిత్వం వచ్చేది లేనిది చెప్పగలను అన్నాడు. అంతకాలం ఆగలేను. తొందరగా రాజసన్మానం పొందే మార్గం ఏదైనా ఉంటే నాకు ఉపదేశించండి అన్నాడు రాజన్న. రాజసన్మానానికి కవిత్వమే కాదు, ఏ కళలో ప్రావీణ్యత ఉన్నా చాలు. నీవు అక్షరజ్ఞానంతో నిమిత్తం లేని ఇతర కళలను అభ్యసించడం మంచిది అని అజయుడు సలహా ఇచ్చాడు. రాజన్న తండ్రికి తమ్ముడికి విషయం చెప్పి లలిత కళలను అభ్యసించటానికి పట్నం బయలుదేరి వెళ్ళాడు. పట్నంలో మాధవుడనే వీణ విద్వాంసుడు అసమాన ప్రతిభావంతుడని విని ఆయన్ను కలుసుకుని తన అభీష్టం చెప్పాడు. లలిత కళ్లకు సహజమైన అభిరుచి ఉండాలి, ఆ పైన సాధన ఉండాలి. ఆ రెండూ ఉంటే సంవత్సరంలో నిన్ను గొప్ప వైణికుణ్ణి చెయ్యగలను అన్నాడు మాధవుడు. అయితే రాజన్న సాధన ప్రారంభించిన 10 రోజుల్లోనే ఆయన, నీలో సహజమైన ప్రతిభ లేదు, నీవు వీణలో స్వరాలు కోరిన విధంగా పలికించడానికి కనీసం 5 సంవత్సరాలు పడుతుంది అని చెప్పేశాడు. అంతకాలం ఆగలేనని రాజన్న ఒక గాయకుణ్ణి కలుసుకున్నాడు. అక్కడ అదే అనుభవం జరిగింది. తర్వాత వాడు వరుసగా చిత్రలేఖనం, శిల్పకళ, శస్త్రవిద్యలు వగైరాలన్నీ ప్రయత్నించి విఫలుడయ్యాడు. చివరికి రాజన్న రాజసన్మానం పొందే యోగం లేదని బాధపడుతూ వాడు రాజధానికి చేరుకున్నాడు. ఆ సంవత్సరంలో రాజసన్మానం పొందే అదృష్టవంతులందర్నీ కళ్ళారా చూడాలని వాడి ఆశ. రాజసన్మానం మాట అటుంచి అది చూడ్డానికి కూడా సభలో ప్రవేశించే అనుమతి పత్రం వాడికి లభించలేదు. రాజన్న మరింత నిరాశ చెంది తిరిగి సీతాపురం వెళ్ళిపోదామనుకుంటుండగా వాడికి రాజసభ ద్వారం దగ్గర తండ్రి తమ్ముడు కనిపించారు. వాడి విషయం తెలుసుకుని, మాతో పద, సభా కార్యక్రమాలన్నీ చూసి అంతా కలిసే వెనక్కు వెళ్ళవచ్చు అన్నారు వాళ్ళు. సభలో ప్రవేశించడానికి మీకు అనుమతి పత్రం ఎక్కడిది అని అడిగాడు రాజన్న ఆశ్చర్యంగా. ఓహో, నీకు తెలియదు కదూ, మన వీరన్న వ్యవసాయంలో కొత్త పద్ధతులు పాటించి తక్కువ పొలంలో ఎక్కువ పంట పండించాడు, వాడికి రాజసన్మానం జరుగుతోంది అన్నాడు పుల్లన్న. తనకు బాగా తెలిసిన వ్యవసాయాన్ని విడిచిపెట్టి బొత్తిగా రాని లలిత కళ్ల కోసం అర్రులు చాచినందుకు రాజన్న సిగ్గుపడ్డాడు. ఆ తర్వాత మరి 3 సంవత్సరాలకు వ్యవసాయ రంగంలో వాడు రాజసన్మానానికి అర్హుడయ్యాడు. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.